శుభములు పలుకుతున్నా తీసుకుని వచ్చాం. 2025 సంవత్సరాల కిందట యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. వచ్చి ఆయన అనేక మందికి సర్వ సృష్టి కూడా సువార్తను ప్రకటించి ఆ యొక్క సువార్త ఈరోజు వెదజల్లడానికి కలిగిన కారణం ఏంటంటే యేసు ప్రభు వారు చూపించినటువంటి ఆ కృప. కనుక సర్వమానవాళి పాపములు కూడా యేసు ప్రభు వారి మీద వేసుకుని ఆకాశానికి భూమికి మధ్యలో కలవరి శిలువలో మనందరి పాపముల నిమిత్తము యేసు ప్రభు వారు మరణించారండి. తరువాత సమాధి చేయబడి చనిపోయిన తర్వాత ఎవరైనా ఏం చేస్తారంటే సమాధి కార్యక్రమం చేస్తారు. అలాగే మరి సమాధి చేయబడి 3వ దినమందు ఆయన తిరిగి లేచారు, మృత్యుంజయుడు. హల్లెలూయా. కనుక ఎంతో మంది చనిపోతున్నారు కానీ నేటికి కూడా లేవలేనటువంటి స్థితిలో ఉన్నారు, లేవలేరు. ఎందుకంటే మానవుడు పుట్టడము గిట్టడము ఒకసారి అని చెప్పి ఈ పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉంది. కనుక మరి దేవుడు చెప్పినటువంటి లేఖన ప్రకారముగా ఈ రోజుకి కూడా ఎంతో మంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఆ ప్రయత్నంలో చాలామంది మరి లేవలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు, చనిపోతూ ఉన్నారు. కేవలము యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మరణాన్ని జయించి తిరిగి లేచారాయన. కనుక ఆయన మృత్యుంజయుడు అని కూడా మనము చెప్పాలి. శాంతి సమాధానం కావాలన్నా, మంచి ఆరోగ్యం కావాలన్నా, నెమ్మది కావాలన్నా, ప్రశాంతత కావాలన్నా, ఏది కావాలన్నా ఒక యేసు ప్రభు వారి ద్వారా మాత్రమే దేవుడు మనకి ఇస్తాడు. కనుక ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, మీరు మా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని యేసు ప్రభు వారు చెప్పారు. ఈరోజు ప్రతి మనుషులు కూడా వాళ్ళ ప్రయాస వారు పడుతూ ఉన్నారు. కనుక ప్రయాస అనేటువంటిది ఎంత పడినా కూడా మనిషికి విశ్రాంతి అనేటువంటిది లేదు. కనుక విశ్రాంతి కావాలి అని అంటే ఖచ్చితంగా యేసు ప్రభువుని తెలుసుకోవాలి. యేసు ప్రభువుని తెలుసుకొని యేసు ప్రభు యొక్క మార్గమును ఎంచుకొని ఆ శాంతి సమాధానమైన మార్గములో నడిచినట్లయితే నిత్య జీవం అనేటువంటిది ఉంది. ఆ నిత్య జీవమే ఏంటి అని అంటే ఈ భూమి కింద పాతాళం ఉంది, ఆకాశ మహాకాశముల మీద పరలోకం ఉంది. దేవుడు ప్రతి ఒక్క మానవుడు కూడా 2 మార్గాలు చూపించాడు. ఒకటి పరలోకము, రెండోది నరకము. ఈ 2 కూడా మన ముందు పెట్టాడు. ఏది కావాలన్నా మనము సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి ఒక మంచి స్థితిని ఎంచుకుని మంచి మార్గములో వెళ్ళాలని, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవమని యేసు ప్రభువారు మరి సెలవిస్తూ ఉన్నారు. కనుక ఆ రీతిగా దేవుడు చూపించినటువంటి ఆ మార్గములో, ఆ మంచి మార్గములో మనమందరమీ కూడా ఆయన పిల్లలుగా, ఆయన బిడ్డలుగా మనం ముందుకెళ్ళులాగును మన వంతు మన ప్రయత్నము మనము చేద్దాం, విశ్వాసం ఉంచుదాం, దేవునిలో కొనసాగుదాం. దేవుని కృప మీ అందరికీ ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక.